హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఈరోజు ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రముఖ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇందులో దాదాపు ఒక 8 మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వాటి యొక్క వివరాలు ఈరోజు నేను మీకు అందించబోతున్నాను. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఫేమస్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీజన్. ఇందులో పర్టికులర్గా మనం చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఒక ఫేమస్ కాలేజ్ అండ్ హైయెస్ట్ ఇంటేక్ కలిగినటువంటి కాలేజ్. చాలా మంచి పేరు ఉందన్నమాట ఈ కాలేజీకి. వీళ్ళైతే డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఎన్ఓసి కూడా వచ్చేసింది అంటున్నారు. సెకండ్ మనకి వచ్చేసి నెల్లూరు జిల్లా నుంచి వచ్చేసి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ వంకిపెంచలయ్య గారు రన్ చేస్తూ ఉంటారు. దీనికి గూడూరు దగ్గర ఉంటుంది ఈ కాలేజీ. ఈ కాలేజ్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ బాట పట్టింది. వీళ్ళకు కూడా ఎన్ఓసి పత్రం అయితే వచ్చిందని చెప్తూ ఉన్నారు. సో ఇకపోతే మూడో యూనివర్సిటీ వచ్చేసి మనకి క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలు. సో ఇది కూడా మనకి మొగమూరు పోయే రోడ్లో ఉంటుంది, సంతనోతులపాడు లైన్ అనుకుంటా ఇది. సో ఇది కూడా ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఐఆర్ఎల్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కాలేజ్. వీళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీ వాట అయితే పట్టినారనమాట. దీని తర్వాత వచ్చేసి ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా డిస్టిక్లో ఏదైతే ఉందో విజయవాడలో, వీళ్ళు కూడా అప్లికేషన్ అంతా అయిపోయింది, ఎన్ఓసి కూడా రావడం అనేది వీళ్ళకి కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు కూడా, వీళ్ళకి కూడా డీమ్డ్ యూనివర్సిటీ అనేది రావడం అనేది జరిగిందండి. అదేవిధంగా మీకు విశాఖపట్నంలో మనకు 3 ప్రధానమైనటువంటి కాలేజెస్ అవుతున్నాయో 3 కూడా ఈ యొక్క డీమ్డ్ యూనివర్సిటీ బాట పట్టినాయి అని చెప్పొచ్చు. ఇందులో ప్రధానమైనటువంటిది అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ అనుకోండి. రెండో స్థానంలో ఉన్నటువంటి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందో ఇది కూడా ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళు కూడా డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి గ్రంథిమల్లికార్జునరావు జిఎంఆర్కి సంబంధించినటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డీమ్డ్ యూనివర్సిటీ బాట పట్టింది. ఈ రకంగా టోటల్ 8 డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఆంధ్రాలో రాబోతున్నాయి. ఇంకొక ప్రైవేట్ కాలేజ్కి అయితే ఆల్రెడీ ప్రైవేటుగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానం తీసుకున్నప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు జిల్లాకు సంబంధించి వీళ్ళకైతే ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీగా అయితే డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆంధ్ర పిల్లలైతే అక్కడ లోకల్గా చదవడానికి ఇష్టం లేదు. యూనివర్సిటీస్ అయితే భారీ స్థాయిలో వచ్చినాయి. గత సంవత్సరం కూడా మనం తీసుకున్నప్పుడు ఆదిత్య యూనివర్సిటీ అనుకోండి, గైట్ యూనివర్సిటీ అనుకోండి, అదేవిధంగా అపోలో యూనివర్సిటీ అనుకోండి, మోహన్ బాబు యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే అన్నమాచార్య యూనివర్సిటీ అనుకోండి, బెస్ట్ యూనివర్సిటీ, సెంచురియన్ యూనివర్సిటీ, ఇలా అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దీనికి తోడుగా ఈ 8 యూనివర్సిటీస్ కానీ వస్తే చాలా వరకు సీట్స్, మంచి కాలేజీలో సీట్లు అవైలబిలిటీ అనేది భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించాలని కోరుకుంటూ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఒకసారి ప్రజెంట్ స్టేటస్ ఏందన్నది ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజీ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.